భయ్యా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యూపీఐ యాప్స్లో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. బట్ అది లేకుండా మీరు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై ఇప్పుడు నేను మీకు ఫోన్పేలో అయితే చూపిస్తున్నాను. మిగిలిన యూపీఐ యాప్స్లో అంటే పేటిఎం, గూగుల్ పే ఈ యాప్స్లో కూడా ఇదే ప్రాసెస్. సరే ఇక నేను బ్యాంక్ అకౌంట్ అయితే ఫస్ట్ యాడ్ అయితే చేస్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట, రీసెంట్గానే తీసుకున్నా. సరే ఇక్కడ నా మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉందని చెప్పేసి అయితే చూపిస్తుంది. ప్రొసీడ్ యాడ్ అని అడుగుతుంది, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సరే మన బ్యాంక్ అకౌంట్ని ఫోన్పేకి అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం యూపీఐ పిన్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసం అందరూ ఏటీఎం కార్డ్ అదే డెబిట్ కార్డ్ అనేది ఉండాలి. ఒక లేదనుకోండి అప్పుడు మన ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా లింకింగ్ ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 6 నెంబర్స్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అదే యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోమంటుంది. 4 డిజిట్స్ కానీ 6 డిజిట్స్ కానీ, నాకైతే 4 డిజిట్స్ అడిగింది. సక్సెస్ఫుల్లీ యాడ్ అయితే చేసేసాం. సరే మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ బ్యాలెన్స్లోకి అయితే వెళ్తున్నా, పిన్ ఎంటర్ చేస్తున్నాను. నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ది. సో జీరోనే ఉండదు, ఎందుకంటే ఈ రోజే కదా ఓపెన్ చేశాను. సరే భయ్య మీకు ఈ వీడియో నచ్చిందా అంటే యూస్ఫుల్ అనిపించిందా అయితే లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.